శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి కథ మీకు చెప్తానండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఒకసారి ఈ కథ వినాల్సిందేనండి. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పట్టణం ఉండేది. ఆ ఊరిలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు ఉన్నారు. ఆ 7గురిలో 6 మాత్రం పనిచేస్తూ ఉండేవారు. 7వ కొడుకైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతులాగా సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అతనికి ఎవ్వరూ గౌరవించేవారు కాదు. చివరికి కన్నతల్లి కూడా హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు రుచికరంగా భోజనం పెడుతూ ఉండేది. వారు తినగా మిగిలినది శ్రీకరుడికి పెట్టేది. ఆ విధంగా చద్దకుడు తిని బ్రతికేవాడు. అన్నదమ్ములు 7గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. 6 తన భార్యలతో సంతోషంగా గడుపుతున్నారు. సంపాదన లేని శ్రీకరుడు మాత్రం ఎంగిలి కూడిని భార్యకు కూడా పెట్టేవాడు. తల్లి చూపిస్తున్న పక్షపాతం బుద్ధిని శ్రీకరుడు భార్య గమనిస్తూ ఉంది. 11వ రోజు శ్రీకరుడు తన తల్లి తన పైన ఉన్న ప్రేమ గురించి, తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు. భార్య అయిన కళ్యాణి అదంతా విని ఉండబట్టలేక, ఓ స్వామి, నీ తల్లిగారు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా వెళ్ళి చూడండి, అప్పుడు మీకు నిజం తెలుస్తుంది అని చెప్పుతుంది. అప్పుడు సరే, నేను చాటుగా గమనిస్తాను. నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో తెలుసుకుంటాను అని భార్యని హెచ్చరించి తన తల్లి చేసే పనులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఒకరోజు కొడుకులు 6 ధనాజ్ఞ చేసి ఇంటికి రాగానే ఆ తల్లి అందరికీ మధుర పదార్థాలు, పిండి పదార్థాలు చేసి పెట్టింది. అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉన్నాడు. అతనిని మాత్రం పిలవలేదు. శ్రీకరుడు మాత్రం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. పెద్ద కొడుకు కోడళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయాక వాళ్ళు ఇస్తరాకుల్లోని వేరొక ఇస్తరంలోకి ఎత్తింది. ఆ తరువాత ఏమీ తెలియని దానిలా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి, నాయనా, అన్నలు వదినలు భోజనం చేసి వెళ్ళారు. నీవు నీ భార్య మాత్రమే ఉన్నారు. వచ్చి భోజనం చేయండి అని పిలుస్తుంది. శ్రీకరుడు అన్నలు వదినలు తిన్న తరువాత మిగిలిన ఆహారమేనా అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు. తనకు తన భార్యకు ఆకలిగల లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతాడు. తన భార్య అతన్ని ఓదారుస్తూ, డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదించి ఉంటే మన పరిస్థితి ఇంకొకలా ఉండేది అని చెప్పింది. భార్య మాటలు విని శ్రీకరుడు డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. మరుసటి రోజు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అనుకుంటున్నాను. మంచిది నాయనా, వెంటనే వెళ్ళు అని చెప్తుంది. భార్య దగ్గరకు వెళ్ళి, నేను వచ్చేదాకా ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని తన చేతిలో ఉంగరాన్ని తన చేతికి ఇచ్చి, నా గుర్తుగా దీనిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, నీ గుర్తుగా నాకు ఏమన్నా ఇవ్వవా అని అంటాడు. అతని భార్య, ఓ ప్రాణనాథా, నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. అయినా అడిగారు కాబట్టి పిడకలు ఉన్న చేతిని అతని వస్త్రానికి గుర్తుగా ఒక గీతను గీస్తుంది. అతడు దానిని పేడ కాకుండా ఆమె ప్రియంగా అర్థం చేసుకుని ప్రేమగా సంతోషంగా ప్రయాణం చేస్తాడు. అక్కడ ఒక వ్యాపారిని కలిసి, ఇక్కడ ఏదైనా పని చేయాలనిపించి వచ్చాను, నాకు ఇక్కడ ఏదైనా పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు వ్యాపారి జాగ్రత్తగా ఉండు అని శ్రీకరుడికి పని కల్పించాడు. శ్రీకరుడు పనిలో చేరి ఎంతో నమ్మకంగా ఉండసాగాడు. అతడు పనిని మెచ్చుకుని వ్యాపారి అతనికి వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు కష్టపడి పనిచేసి వ్యాపారం చేశాడు. అలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యాపారి తన వాటా తీసుకుని మిగిలిన వాటాని శ్రీకరుడికి అప్పజెప్పాడు. ఆ వ్యాపారి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. శ్రీకరుడు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంకా అత్తారింటిలో ఉన్న తన భార్యకి కష్టాలు పెరిగిపోతున్నాయి. అత్తగారు ఆమెను అనేక విధంగా కష్టపెడుతున్నారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదు. తన భార్య అడవి నుంచి కట్టెలు తెచ్చుకుంటూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. ధనార్జితకు వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఆమె ఎదురు చూస్తూ ఉంది.
కట్టెలు కొట్టుకుని వస్తూ ఉండగా మార్గం మధ్యలో దాహం వేసింది. ఒక గ్రామం దగ్గరకు రాగానే ఒక ఇంటి దగ్గరకు వెళ్ళింది. మంచినీళ్లు అడగపోయింది. కానీ అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ మహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతాన్ని చూస్తూ దాహం కూడా మర్చిపోయింది. ఆ పూజ పూర్తి అయిన తరువాత ప్రసాదం తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతం చేయాలని కోరిక కలిగింది. ఆ వ్రత విధానం అంతా వారిని అడిగి తెలుసుకుంటుంది. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చూసి, ఇది లక్ష్మీదేవి వ్రతం, దీనిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చేయాలి. 40 శుక్రవారాలు ఈ వ్రతం చేసి 41వ శుక్రవారం ఉద్వాసనం చేసుకోవాలి. పులుపు తగిన పదార్థాలు తినకూడదు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని కళ్యాణికి చెప్పింది. మార్గం మధ్యలో ఒక స్త్రీ కట్టెలను కొనుక్కుంటుంది. కళ్యాణి ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రతం జరుపుకోవాలని అనుకుంటుంది. దానితో అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ తీసుకుంటుంది. మార్గం మధ్యలో ఒక ఆలయం కనిపించింది. ఇది ఏ ఆలయం అని అడిగింది. అక్కడున్న వారు ఇది మహాలక్ష్మి ఆలయం అని చెప్తారు. వెంటనే కళ్యాణి సంతోషంలో ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. తాను తెచ్చిన పూజా ద్రవ్యాలు నివేదించి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ఎంతో నిష్టగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక లక్ష్మీదేవి కలలో కనిపించి, ఓ అమ్మాయి, ఇది నీ భర్త చిరునామా అని ఒక చీటీని ఇచ్చింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా ఆ అమ్మవారు ఇచ్చిన చీటీ ప్రక్కన ఉంది. అమ్మవారు మహత్వానికి ఆమె సంతోషించి భర్తకు ఉత్తరం రాసింది. రాసిన కొద్ది రోజులకు శ్రీకరుడు నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరం రాగానే తన కష్టాలన్నీ తీరిపోతాయని కళ్యాణి ఆనందించింది. ఉత్తరాలు చూస్తున్న అత్తగారు తన కోడలను ఆరా తీయమని చెప్పింది. ఆ పెద్ద కోడలు కళ్యాణి దగ్గరికి వెళ్ళి, నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి విషయం మొత్తం చెప్పింది. ఒకరోజు కళ్యాణి ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు కఠిన దరిద్రం నుంచి నన్ను తప్పించావు. కానీ స్త్రీకి మాతృత్వమైనది అమ్మే కదా ప్రధానము. నాకు ఆ భాగ్యం లేదు. నన్ను నా భర్త దగ్గరకు చేర్చి నా కాపురాన్ని నిలబెట్టు అని అంటుంది. ఒకరోజు లక్ష్మీదేవి శ్రీకరుడికి బ్రాహ్మణ వృద్ధురాలిగా కనిపించింది. నీవు వివాహితుడు, నీ భార్యని స్వగృహంలోనే విడిచి వచ్చావు. నీవు ఆ విషయం మరిచిపోయావు. ధనం సంపాదించడమే ముఖ్యం అని కాలం గడుపుతున్నావు. కావున నువ్వు నీ స్వగృహానికి వెళ్ళి అని అంటుంది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి లేచి కలలో కనిపించిన అమ్మవారే అని భావించి చేతులు జోడించి, అన్నీ తెలిసిన జగన్మాతవి నీవు, నా కష్టాలన్నీ నీకు తెలుసు, వ్యాపారంలో ఇబ్బందుల వల్ల కదలలేకపోయాను అని అంటాడు. ఆ తల్లి విని, వ్యాపారంలో ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి, రావాల్సిన సొమ్ము కూడా తన చేతికి వచ్చేస్తుంది. ఆ ధనాన్ని పట్టుకొని అమ్మవారిని నమస్కరించి తన భార్య దగ్గరకు ప్రయాణమవుతాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కలలో కనిపించి, నీ భర్త నీ దగ్గరికి బయలుదేరుతున్నాడు. నీ కట్టెల మోపును 3 భాగాలుగా చేసి, ఒకటి నదీ తెరమున, 2వది గుడిలో పెట్టు, 3వది నీ నెత్తిన పెట్టుకుని నీ భర్త వచ్చాక నీ అత్తతో, అత్త, నాకు ఆకలిగా ఉంది, నాకు నీళ్లు ఇవ్వు, నా కట్టెల మోపు దింపు అని చెప్పు అని అమ్మవారు కలలో కనపడి చెప్పి మాయమైపోతారు. శ్రీకరుడు నదీ తీరం రాగానే చలిగా ఉంటుంది. కళ్యాణి వదిలిన కట్టెలు మోపును కనపడింది. వెంటనే అవి చలిమంట వేసుకుని ఉంటాడు. తరువాత పట్టణానికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో అతనికి ఆకలి వేసింది. దగ్గరలో లక్ష్మీదేవి ఆలయం కనిపించింది. కళ్యాణి వదిలిన కట్టెలు కనిపించాయి. శ్రీకరుడు ఆ కట్టెల మీద ఆహారం వండుకుని తిని ఇంటికి బయలుదేరతాడు. శ్రీకరుడు ఇంటికి బయలుదేరి వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపు తల మీద ఎదురుగా కనిపించి ఉంటుంది. అమ్మవారు చెప్పినట్లుగానే కళ్యాణి చేసింది. శ్రీకరుడు ఆమెను చూసి ఎంతగానో బాధపడతాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి ఎంత కష్టపెడుతుందో అర్థమయ్యింది. కళ్యాణిని బాధ పెట్టిన ఆ ఇంట్లో ఉండలేక కొత్త ఇంట్లో ఉండాలనుకుంటారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటారు. ఆనందంగా జీవనం కొనసాగిస్తారు. ఆ అమ్మవారి పూజకు ఉద్వాసనం చేయవలసిన సమయం వచ్చింది. ఉద్వాసనం ఎంతో ఘనంగా చేయాలనుకుంటుంది కళ్యాణి. అత్తగారిని తోడుకోవాలని పిలిచింది. అత్తగారు తోడుకోడళ్ళు కళ్యాణిని ఎలాగైనా కష్టపెట్టాలి అని అనుకుంటారు. పూజకు భగ్నం కలిగించాలి అని అనుకుంటారు. కళ్యాణికి తెలియకుండా పులుపు పదార్థాలను వంటల్లో కలిపేస్తారు. కళ్యాణి పులుపు తినడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి శ్రీకరుడి మీద నింద పడేలాగా చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవిని కాళ్ల మీద పడి ప్రార్థించింది కళ్యాణి. అప్పుడు అమ్మవారు శాంతించబరిచింది.
శాంతించి చివరిగా తోడుకోళ్ళు బుద్ధి తెచ్చుకుని కళ్యాణి కాళ్ళ మీద పడతారు. మీరు అంతా పెద్దవాళ్ళు, నా కాళ్ళ మీద కాదు పడవలసింది, ఆ తల్లి యొక్క కాళ్ళ మీద పడండి, అనుగ్రహించమని అడగండి అని చెప్తుంది. తోడికోడళ్ళు అందరూ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు దయతో అందరూ కలిసి శుక్రవార వ్రతాన్ని సంతోషంగా జరుపుకుంటారు. కాలం గడుస్తూ ఉండగా కళ్యాణి కోరిక మేరకు ఒక పుత్రుడిని జన్మించింది. సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి కరుణ ఉంటే మన జీవితంలో ధనధాన్యములకు ఏ లోటు ఉండదు. ఈ కథ వల్ల తెలుస్తుంది. మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.